సో హలో గైస్, జై భీమ్ అందరికీ ఎలా ఉన్నారు? హోప్ యూ ఆల్ గుడ్ అనమాట. సో ఈరోజు మన సెకండ్ బ్లాగ్ తీసే ఉద్దేశం ఏంటంటే, మన లైఫ్ ఏదో ఒక పరిచయం ఇస్తుంది. అందులో నువ్వు ఎంత పరిచయం అయ్యావు అనేది ఈ వీడియో ద్వారా నేను తెలియజేస్తాను. నేను చెప్పేది ఏది పెద్ద మాట కాదు. మీరు ఆలోచించవచ్చు, అరే ఏ క్యారే భయ్ ने कभी भी देखो तो ऐसी कंटेंट वीडियो निकाल रहा नहीं. नो यू आर రాంగ్ గైస్. దిస్ ఈజ్ అవర్ సెకండ్ వీడియో. లాస్టెస్ ఫర్దర్ కాదు. సో మనది ఏంటంటే మిడిల్ క్లాస్ లైఫ్ ఒక రొటీన్ ఎలా ఉంటుంది అనేది నేను ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను. అంటే లైక్ దే హ్యావ్ బీన్ వర్డ్స్ నాట్ రిటెన్ ఇన్ జెంటిల్ వర్డ్స్ అనమాట. సో విల్ స్టార్ట్ రైట్ నౌ. సో అది ఎలా అంటే, మనం డైలీ మార్నింగ్ లేచినప్పుడు దేవుణ్ణి కానీ మన అమ్మ నాన్న కానీ వాళ్ళ కాలు మొక్కడం చూస్తాం. అది ఎలా అంటే లైక్ ఇప్పుడు ఏమన్నా మనం చిన్న కానీ పెద్ద కానీ కోరుకుంటాం కదా. సో కోరినప్పుడు మన అమ్మ నాన్న కాలు మొక్కుతాం అనమాట. కాలు మొక్కినప్పుడు మనం ఏమనుకుంటాం అంటే, మన ఒక్క డైలీ లైఫ్లో లైక్ ఈ రోజు కానీ రేపటి కానీ వచ్చే రోజుల్లో కానీ మంచిగా ఉండాలని కోరుకుంటాం అనమాట. సో మంచిగా ఉండాలని కోరుకున్నప్పుడు ఆ బ్యాడ్ లైఫ్ లైక్ బ్యాడ్ డేస్ ఎప్పటికీ మనం కోరుకోము. సో మనం ఏం చేస్తామంటే, కాలు మొక్కినప్పుడు కానీ దేవుని కాలు మొక్కినప్పుడు కానీ అప్పుడు మనం మొక్కిన తర్వాత మనం స్నానం చేసుకున్న తర్వాత బట్టలు వేసుకున్న తర్వాత బండి స్టార్ట్అప్ చేసిన తర్వాత బండి పైన మనం ఆఫీస్కి అయితే బయలుదేరుతాం. ఆఫీస్కి అయితే బయలుదేరినప్పుడు మనం ఆలోచిస్తాం, అంటే బయలుదేరినప్పుడు అయితే ఎవరు అడ్డొస్తాడని మనకు తెలియదు. ఎందుకంటే ఇది కూడా ఒక మంచి చిన్న లైఫ్ అనుకో. అంటే లైఫ్లో ప్రతి క్షణం మనకి ఇంపార్టెంట్. ఆ ఇంపార్టెంట్ లైఫే మనకి చాలా దారిని ఇస్తుంది అనమాట. అది ఎలా అంటే, ఒక్కప్పుడు ఎవరికైతే మనం పైసలు అంటే లైక్ ఇప్పుడు మన దగ్గర పైసలు లేనప్పుడు మన దోస్తులు కానీ మన తెలిసిన వాళ్ళకి కానీ పైసలు ఎట్లయితే అడిగినప్పుడు వాళ్ళ రియాక్షన్ ఎట్లా ఉంటుందో యూ నో దట్. అంటే మనం చెప్పుకునే అంత సిచ్యువేషన్ అయితే కాదు. సో బాబాయ్ యూ నో ఇట్ హౌ ఇస్ ఇట్ అనమాట. అది ఎలా ఉంటుందంటే, ఇట్స్ బీన్ హార్డర్ అన్నట్టు ఉంటుంది. అప్పుడే మనకు తెలుస్తుంది, ఇదేనా మన దోస్తుని సాధించినామని. కాదు, యాక్చువల్లీ ఏంటంటే వాళ్ళ తప్పు కాదు, మన తప్పు. ఎందుకంటే మన సిచ్యువేషన్ ఎంత బ్యాడ్ ఉన్నా కూడా అది మనం సాధించుకోవాలి. అంటే యూ హ్యావ్ బీన్ డన్ విత్ ఇట్ అని. అంటే యూ నో దట్ హౌ దే విల్ రియాక్ట్, హౌ వీ విల్ రియాక్ట్ అన్నట్టు. సో ఇట్స్ బీన్ నాట్ ఫర్ ద ఫ్రెండ్షిప్ అని. కానీ ఏం చేస్తాం, వాళ్ళు కూడా అనుకోరు కదా మనకింత సడన్గా అడుగుతామని. కానీ ప్రతి క్షణం ఎల్లప్పుడూ మించిన మాట ఉంది అంటే అది ఒక నమ్మకం అనమాట. కానీ ఈ కాలంలో ఆ నమ్మకం అనేది ఒక మాట కూడా కాదు, ఇట్స్ అండ్ బిన్ ఫేక్ అన్నమాట. అది ఫేక్ అన్నట్టు ఉంది అండ్ యూ నో దట్. కానీ మనం నమ్మకం ఉన్న చోటు నమ్మకాన్ని కోల్పోతే అది మనకి ఎల్లప్పుడూ మనసులో బాధనిస్తుంది. ఎందుకంటే మనం ఎవరికైతే నమ్మామో వాళ్ళు కదా మనకు రూపాన్ని మార్చేసింది. అంటే మనకు మార్చేస్తారనమాట. యూ నో దట్ హౌ దిస్ విల్ బీ హార్డ్ అర్. సో హోప్ దిస్ సిచ్యువేషన్ మీకు కూడా వచ్చిండొచ్చు అనుకుంటా. సో మనం కూడా కోరేది ఏంటంటే, మీకు ఈ కష్టాలు కానీ దుఃఖాన్ని కానీ స్ట్రెస్ కానీ ఎప్పుడైనా ఉన్నా జస్ట్ ఒక స్మైల్ ఇస్తూ జీవిస్తూ. ఎందుకంటే పోయేటప్పుడు ఇవి మనకి స్వాధీనం కావు. అది కూడా నేను చెప్పేది ఏంటంటే, दिल से सोचकर कभी दूसरों को दिल मत दुखा, क्योंकि क्या पता आगे वाले भी आपसे भी होशियार हो जैसे अपने दिल दुखाए. रिश्ता ऐसा रखो कि तुम जहां पर गलत हो वहां पर वो गलती सुधराए. సో మన జీవితాన్ని ఎప్పుడు ఈజీగా లైట్గా తీసుకోకు బ్రో. ఎందుకంటే ఇది ఒక మన లైఫ్ జర్నీ అనుకో. జీవితం అనేది ఒక ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన జీవితం ప్రయాణం అని కాదు. ఇందులో వచ్చే ప్రతి క్షణం ప్రతి అనుభవం మనకు ఏదో ఒకటి పాఠం నేర్పిస్తుంది. కొన్ని పాఠాలు మన జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయి, మరో కొన్ని మనకు బలాన్ని ఇస్తాయి. సమయం గాయం చేస్తుంది, కానీ అదే సమయం మనకు గాయాలను న్యాయం కూడా చేస్తుంది. చిన్న సాయం ఒకరికి జీవితం పెద్ద మార్పు తీసుకురావచ్చు. నువ్వు ఎంత కింద పడ్డావో కాదు, ఎంత త్వరగా లేచావో జీవితం అని అర్థం. जिंदगी में असली बड़ा बदलाव तब आता है जब आप खुद पर भरोसा करना सीख लेते हैं. अपने अंदर का बचपना हमेशा जिंदा रखो, क्योंकि ज्यादा समझदारी लाइफ को बोरिंग बना देता है. సో ఇట్స్ ఆల్ అబౌట్ ఎనిమీస్. సో 100 శత్రువుల కన్నా ఒక నమ్మక ద్రోహి ప్రమాదకారి. మీ మించి కోరే వాళ్ళను దూరం చేసుకోకు, మీ చెడు కోరుకునే వాళ్ళను దగ్గరకు రానియకు, స్వార్థంతో నిన్ను పొగిడే వాళ్ళను ఎప్పటికీ నమ్మకు. అంటే ఇదే రోజులని నేనేం చెప్తానంటే, ఈ రోజు నుంచి ఎవరైనా సంవత్సరాల తర్వాత నువ్వు చేసిన పనులను గురించి కాకుండా
చెయ్యలేని పనుల గురించి ఆలోచించి బాధపడదు. ఎందుకంటే నచ్చినదాన్ని చేసుకోవాలి కాబట్టి. సో హోప్ యూ ఆల్ గుడ్ అండ్ హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో అండ్ ఐ హోప్ యూ ఆల్ సేమ్ యాజ్ యూజువల్ యూ హ్యావ్ బీన్ లైక్డ్ అనమాట. సో ఈ వీడియో ఎలా అనిపించింది? సో ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. సో అంటిల్ దెన్ విల్ గో ఫర్ థర్డ్ వ్లాగ్ అనమాట. సో అంటిల్ దెన్ బై, సీ యూ సూన్. దిస్ ఈజ్ యువర్ నర్వ్స్ మధు.